హాయ్ అండి. స్వీట్ కార్న్ వడలు చాలా టేస్టీగా ఉంటాయి. తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఒక అరగంట కేటాయిస్తే చాలు. చూడండి, లోపల సాఫ్ట్గా ఉంటుంది, పైన క్రిస్పీగా ఉంటాయి. స్వీట్ కార్న్ని ఇలాగ ఫస్ట్ ఒక లేయర్ తీసేసి తర్వాత సైడ్ నుంచి ఇలా తీస్తే చాలా సులభంగా ఒలుచుకోవచ్చు మనం స్వీట్ కార్న్ గింజల్ని. ఈ కప్ తోటి నాకు 2 కప్పుల స్వీట్ కార్న్ వచ్చింది. ఒలిచిన తర్వాత దీన్ని కోర్స్గా మిక్సీ పట్టేసేయాలి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది టెక్చరు. దీన్నంతా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత అదే గిన్నెతోటి 1 కప్పు నానబెట్టిన పచ్చిపప్పును తీసుకున్నాను. 1 గంట పాటు నానబెట్టాను అనమాట. దీన్ని కూడా కోర్స్గా పట్టుకోవాలి. కొంచెం పలుకులుగానే ఉంటే బాగుంటుంది ఇది. ఇప్పుడు దీన్ని స్వీట్ కార్న్ మిశ్రమంలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి 1 ఉల్లిపాయ, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని తీసుకోవాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కొంచెం సన్నగా కట్ చేసిన కరివేపాకు, అలాగే 2 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న 1 ఇంచు అల్లం ముక్క, 1 స్పూన్ జీలకర్ర, 1 పావు టీ స్పూన్ పసుపు. పసుపు వేయటం వల్ల వడలు కలర్ బాగుంటుంది. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకున్నాను. బియ్యం పిండి వేస్తే కొంచెం క్రిస్పీగా ఉంటుంది. పిండి కొంచెం నీరు గారుతున్నట్టు ఉన్నా కూడా టైట్గా అయిపోద్ది అనమాట. వడలు బాగా వస్తాయి మనకి. ఇందులో ఉప్పు సరిపోకపోతే చూసుకొని వేసుకోండి ఇప్పుడే. ఇలాగా కొంచెం తీసుకొని నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసుకొని ఇలా చిన్న చిన్న వడల్లాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కాగిన నూనెలో వేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూడండి, అందులో వేస్తూ ఉండగానే ఇవి గోల్డెన్ కలర్లోకి వస్తున్నాయి. అలా వస్తే సరిపోతుంది. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్ పెట్టకండి. ఎందుకంటే పైన కాగిపోతే లోపల పచ్చిగా ఉంటుంది. ఇలాగైతే కనుక పైన లోపల 2 కుక్ అవుతుంది. లోపల పచ్చిగా ఏమి ఉండదు, లోపల కుక్ అవుతుంది బాగా. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా బాగుంటుంది. ఇలా ఏదైనా పేపర్ కానీ టిష్యూ పేపర్ మీద కానీ వేసుకుంటే మిగతా ఉన్న ఆయిల్ కూడా పీల్ చేసుకుంటుంది. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.